ప్రస్తుతం మనతో పాటు పిట్ట శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సో ఎస్సీ వర్గీకరణకి వారు మద్దతు తెలపడం అనేది జరిగింది. ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి మొట్టమొదటిసారిగా మీరే స్పందించారనుకుంటా శ్రీనివాస్ గారు. సో స్పందించడానికి గల కారణాలేంటి? మందకృష్ణ మాదిగ అని ఇప్పటికీ మాల, మాదిగ అని చెప్పి సెపరేట్‌గా వాళ్ళు ఒక సైడ్, వీళ్ళు ఒక సైడ్ కూడా సభలు నిర్వహిస్తున్నారు. సో ఫిబ్రవరి 7 విజయవంతం అయితదని చెప్పేసి అనుకోవచ్చా? మీ పాత్ర ఎంతవరకు ఉంటది? మేము ఇదే వేదికగా మేము కూడా న్యాయబద్ధమైన మా డిమాండ్ల కోసం పోరాడుతున్నప్పుడు రెడ్డి కార్పొరేషన్ విషయమే కానీ అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా రావాల్సి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పోరాడుతున్నాం. ఇదే వేదిక దగ్గర మేము అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు ఇదే మా ఎంఆర్పిఎస్ నాయకులను పిలిచి, బీసీ నాయకులను పిలిచి, మాల మానాడు నాయకులను పిలిచి, ప్లస్ ఎస్టీ వర్గం సామాజిక నాయకులను పిలిచి కూడా మేము వారితో ఒప్పించుకున్నాం. అంటే మాది న్యాయమైన డిమాండ్, మా దాంట్లో పేదలు ఉన్నారు కాబట్టి ఆ న్యాయమైన డిమాండ్కి మీరు మద్దతు పలకాలన్నప్పుడు ఇదే వేదికగా వాళ్ళు నైతికంగా మద్దతు పలికినారు. మా పోరాటంలో ఉన్నారు. సో అదే కృతజ్ఞతతోటి, అదే నైతిక బాధ్యతతోటి ఈరోజు ఏదైతే మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఒక న్యాయమైన డిమాండ్ కోసం తప్పకుండా వారికి నైతికంగా మద్దతు పలకాల్సిన అంశం కాబట్టి ఆ అంశంలో మేము మద్దతు పలకడం జరిగింది. ఓకే. అంటే ఎట్లా దీంట్లో రాజకీయ ప్రెషర్ ఏమన్నా ఉంటది అనుకోవచ్చా? రాజకీయపరమైన అంశం ఏం కాదు. ఇది ఒక సామాజిక వర్గము పోరాడుతున్న అంశము. తప్పకుండా పరిష్కారం రాజకీయాలే చూపెట్టాలి, ప్రభుత్వాలే చూపెట్టాలి. సో తప్పకుండా ఒత్తిడి చేయడానికి ఉద్యమ ప్రదర్శనలు ఉంటాయి, ఉద్యమాలు ఉంటాయి. సో ప్రభుత్వాలు దాన్ని ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి దాని ఆ తీవ్రతను అర్థం చేసుకొని ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని మాదిగ మాలల మధ్యలో జరుగుతున్న ఈ వైరుధ్యాన్ని దూరం చేసి వారే దీన్ని ఒక శాంతియుతమైన వాతావరణం పరిష్కరించాలని మేము కూడా ఆశిస్తున్నాం. తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి మేము ప్రతి పేద వర్గాలకు ఏ ఉద్యమం చేసినా మేము సపోర్ట్ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఏ సామాజిక వర్గమైనా తమ పేదల కోసం న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తే ఇదే విధంగా మన మద్దతు పలుకుతాం. తప్పకుండా ప్లస్ ఎస్టీ వర్గం సామాజిక నాయకులను పిలిచి కూడా మేము వారితో ఒప్పించుకున్నాం. అంటే మాది న్యాయమైన డిమాండ్, మా దాంట్లో పేదలు ఉన్నారు కాబట్టి ఆ న్యాయమైన డిమాండ్కి మీరు మద్దతు పలకాలన్నప్పుడు ఇదే వేదికగా వాళ్ళు నైతికంగా మద్దతు పలికినారు. మా పోరాటంలో ఉన్నారు. సో అదే కృతజ్ఞతతోటి, అదే నైతిక బాధ్యతతోటి ఈరోజు ఏదైతే మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఒక న్యాయమైన డిమాండ్ కోసం తప్పకుండా వారికి నైతికంగా మద్దతు పలకాల్సిన అంశం కాబట్టి ఆ అంశంలో మేము మద్దతు పలకడం జరిగింది. ఓకే. అంటే ఎట్లా దీంట్లో రాజకీయ ప్రెషర్ ఏమన్నా ఉంటది అనుకోవచ్చా? రాజకీయపరమైన అంశం ఏం కాదు. ఇది ఒక సామాజిక వర్గము పోరాడుతున్న అంశము. తప్పకుండా పరిష్కారం రాజకీయాలే చూపెట్టాలి, ప్రభుత్వాలే చూపెట్టాలి. సో తప్పకుండా ఒత్తిడి చేయడానికి ఉద్యమ ప్రదర్శనలు ఉంటాయి, ఉద్యమాలు ఉంటాయి. సో ప్రభుత్వాలు దాన్ని ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి దాని ఆ తీవ్రతను అర్థం చేసుకొని ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని మాదిగ మాలల మధ్యలో జరుగుతున్న ఈ వైరుధ్యాన్ని దూరం చేసి వారే దీన్ని ఒక శాంతియుతమైన వాతావరణం పరిష్కరించాలని మేము కూడా ఆశిస్తున్నాం. తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి మేము ప్రతి పేద వర్గాలకు ఏ ఉద్యమం చేసినా మేము సపోర్ట్ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఏ సామాజిక వర్గమైనా తమ పేదల కోసం న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తే ఇదే విధంగా మన మద్దతు పలుకుతాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మేము మా నైతికంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి మందకృష్ణ మాదిగ గారికి రెడ్డి సంఘం డెఫినెట్ గా ఉంటుంది, సపోర్ట్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది.